హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా హ్యూజ్ బ్యాంగిల్ కలెక్షన్ అండి, గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అండి ఇవి. అండ్ ఇవైతే 2 పార్ట్స్లో డివైడ్ చేసాము సో దట్ మాకు ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్కి ఈజీగా ఉండేలాగా. అండ్ ఇదైతే పార్ట్ 1. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైమ్స్లో తీసుకున్నవండి, ఒకటేసారి కొన్నవైతే ఏం కాదు. ఇవి ఆల్మోస్ట్ ఒక 7 years ఆఫ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకున్నాము అండ్ డిఫరెంట్ స్టోర్స్లో తీసుకున్నాము. బట్ ఆల్ టుగెదర్ మీకు ఈ 2 పార్ట్స్లో అయితే మా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం ఎన్ని గ్రామ్స్ పడింది అండ్ ఎక్కడ తీసుకున్నాము అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ మేము ఏంటంటే ఎవ్రీ మంత్ ఇలా స్కీమ్ కూడా ప్లాన్ చేసాము, అంటే డిఫరెంట్ స్టోర్స్లోనే. అవి కూడా లైక్ ఒక స్టోర్లో 10,000 అండ్ ఇంకొక దగ్గర 10,000, అండ్ అది ఫినిష్ అయిన తర్వాత కొన్ని అలా కూడా తీసుకున్నాము. అండ్ ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ ద బ్యాంగిల్స్ అండి. ఇవి నా పెళ్ళికి ఫస్ట్ తీసుకున్న బ్యాంగిల్స్. ఇవి స్క్రూ బ్యాంగిల్స్ అంటారు కదా, ఆ టైప్లో. ఇవి నేనేం ఆర్డర్ చేయలేదు, జస్ట్ నేను షాప్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా నచ్చాయి, సో అలా తీసుకున్నాము. లైక్ చిన్ని ఫ్లవర్ లీఫ్లెట్ లాగా వచ్చి అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి, సో చాలా బాగా అనిపించాయి చూడగానే. ఇవైతే ఈచ్ బ్యాంగిల్ 25 grams ఎగ్జాక్ట్గా, సో 2 కలిపితే 50 grams. అండ్ ఇది స్క్రూ తీసుకోకుండా కూడా నేను వేసుకోగలుగుతాను, బట్ సేఫర్ సైడ్ అని చెప్పేసి ఇలా స్క్రూ ఉండేవి తీసుకున్నాను. బట్ టూ డెలికేట్ ఉన్నాయి ఇవి. నేను ఒక్కసారి ఇలా వేసుకున్నప్పుడే కొంచెం బెండ్ అయినట్లు అనిపించాయి, సో దట్ కొంచెం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి ఇవి. అండ్ ఇవైతే మేము ప్రొద్దుటూరులో తీసుకున్నాము. యాక్చువల్లీ గోల్డ్కి చాలా ఫేమస్ కదా, అక్కడ మిట్టా జ్యువెలర్స్ అని చెప్పేసి ఒక షాప్లో తీసుకున్నాము. అండ్ వాళ్ళ కాంటాక్ట్ చేస్తే మీకు ఎవరికైనా ఏ మోడల్ ఆర్డర్ ఇచ్చినా మేబీ జస్ట్ లైక్ ఒక 2 weeksలో అయితే మీకు ఆర్డర్ ఇచ్చేస్తారు, ఎవరికైనా నీడ్ కావాల్సి ఉంటే. అండ్ ఇక్కడ ఏ ఆర్నమెంట్ తీసుకున్నా జస్ట్ 10% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ అంతే. అండ్ ఎవరికైనా బిల్ కావాలి అంటే జిఎస్టీ పే చేయాలి, లేదు అంటే జిఎస్టీ కూడా ఉండదు. అండ్ స్టోన్స్కి అయితే జస్ట్ లైక్ ఇలా ఒక 200-300 రూపీస్ ఇస్తారు అంతే, మేము తీసుకున్న వాటికి. వీటి క్లియర్ లుక్ ఒకసారి, సో దట్ మీకు ఐడియా వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ అయితే నా రాళ్ళ గాజులు. ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అని కూడా అంటారు కదా. ఇవి కంప్లీట్ వైట్ ఆర్ కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ ఇలా 3 కాంబినేషన్స్లో వస్తాయి. ఇవి ఓల్డ్ స్టైల్ బ్యాంగిల్స్, బట్ ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ కొంతమంది దగ్గర కూడా చూసాను నేను ఇలాగా, ఒకటి రెడ్, ఒకటి వైట్, ఒకటి గ్రీన్ స్టోన్ అట్లా ఆల్టర్నేట్ కూడా పెట్టించున్నారు, లైక్ ఒకటే కలర్ లేకుండా. ఇవేంటంటే చూడటానికి చాలా జస్ట్ 2 బ్యాంగిల్స్ లాగా సింపుల్గా ఉన్నాయి కదా. ఇది క్లోజ్ సెట్టింగ్ వచ్చింది బ్యాక్ సైడ్, సో దట్ వెయిట్ క్లోజ్ టు ఇవి 50 grams దాకా ఉన్నాయి. అండ్ ఇవి కూడా మేము సేమ్ షాప్లోనే తీసుకున్నాము, బట్ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 15 years అలా అవుతుంది ఇవి తీసుకొని. అండ్ ఇవి వేస్తే మాత్రం బాగా ఇలా చాలా మంది ఇలా అడిగారు, ఇవి డైమండ్లో తీసుకున్నారా అని చెప్పి. బట్ అంత బాగా రిచ్ లుక్ ఉంటుంది ఇవి వేస్తే మాత్రము. నేను వీటిని ఇలా సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో దీనికి ఒక వేరే కాంబినేషన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, నేను అలా కూడా యూజ్ చేస్తాను. సింపుల్గా వెళ్ళాలి అంటే ఓన్లీ ఈచ్ హ్యాండ్కి ఒక బ్యాంగిల్ వేసేస్తాను. అండ్ హెవీ లుక్ కావాలి అంటే వేరే బ్యాంగిల్స్ తోటి పేరప్ చేస్తాను. అది ఎలా పేర్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇవి నా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి, కంప్లీట్గా డైలీ వేర్ ఇవి. అంటే చాలాసార్లు ఇలా నేను డైలీ వేర్ బ్యాంగిల్స్కి కొనాలని చెప్పి వెళ్ళి ఇంకేవేవో బ్యాంగిల్స్ తీసుకొస్తా ఉన్నాను, బట్ ఇవైతే ఫైనల్గా నేను డైలీ వేర్కి అని చెప్పి తీసుకున్నాను. ఇవి 4 బ్యాంగిల్స్ యాక్చువల్లీ, ఒక బ్యాంగిల్ కొంచెం టైట్ ఉంది రాలేదు, అందుకు ఓన్లీ 3 బ్యాంగిల్స్ మాత్రమే చూపిస్తున్నాను. కంప్లీట్ డైలీ వేర్ ఇవి. మ్యాక్సిమం బెండ్ కూడా అవ్వట్లేదు, చాలా రఫ్గా యూజ్ చేసేస్తున్నాను నేను, ఆల్మోస్ట్ ఎప్పుడు చేతిలోనే ఉంటున్నాయి ఇవి. అండ్ వీటికి ఏంటంటే నేను ఇందాక చూపించిన స్టోన్ బ్యాంగిల్స్తో కూడా నేను పేర్ చేస్తాను ఇవి, సో దట్ చాలా గ్రాండియర్ లుక్ వచ్చింది ఇవి. అంటే కొనేటప్పుడు నేనేం అలా ప్లాన్ చేసి కొనలేదు, బట్ సమ్హౌ ఎందుకో ఇలా జస్ట్ ర్యాండమ్గా చేతులు ఉండవు కదా, అలా పెట్టి చూస్తున్నప్పుడు చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. సో ఇవేంటంటే
2 స్టోన్ బ్యాంగిల్స్కి ఇలా 3 నా డైలీ వేర్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేస్తాను. ట్రెడిషనల్గా పట్టు శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో దట్ చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది ఇవి వేసుకున్న ప్రతిసారి. చాలామంది అడిగారు లైక్ సెట్ లాగా తీసుకున్నారా ఏంటి అని చెప్పి, బట్ నేను సెట్ లాగా ఏం తీసుకోలేదు, డిఫరెంట్ గానే తీసుకున్నాను, బట్ అలా సెట్ అయ్యాయి. ఈ డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా అయితే మేము మిట్టా జ్యువెలర్స్లోనే తీసుకున్నాము ప్రొద్దుటూరులో. ఇవి కూడా ఏంటంటే ఈచ్ బ్యాంగిల్ ఇలా 15 grams అనుకుంటాను. సో 4 బ్యాంగిల్స్ కలిపి 60 grams ఉంది. అండ్ ఇవి వేసుకుంటే లుక్ మాత్రం ఇలా అదిరిపోయింది, చాలా బాగుంది. అండ్ మీకోసం ఇవైతే ఒకసారి క్లోజప్, సో దట్ మీకు క్లియర్ పిక్చర్ కావాలన్నా క్యాప్చర్ చేయండి ఎవరికైనా నచ్చితే. అండ్ వేసుకుంటే ఎలా ఉంది హ్యాండ్ కానీ కూడా ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏంటంటే మేము ఎవ్రీ మంత్ యాక్చువల్లీ వర్కింగ్ కదా, సో ఎవ్రీ మంత్ శాలరీతో కొన్ని అమౌంట్ ఇట్లా పక్కకు పెట్టేసి ఏదో స్కీమ్ ఆరల్స్ పక్కన పెట్టిన మనీ ఇంకా దేనికి యూజ్ చేయకుండా ఇలా గోల్డ్ మాత్రం పర్చేస్ చేస్తుంటాను. లైక్ ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి అయితే నేను ఏదో ఒక ఆర్నమెంట్ అయితే కొంటూ ఉంటాను, లైక్ సేవింగ్స్ తోటి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ కడ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఫీమేల్ది కాదు, మేల్. బట్ ఏంటంటే జస్ట్ అలా చూస్తున్నప్పుడు ర్యాండమ్గా బాగా నచ్చింది. సో ఓకే, ఈవెన్ ఏమంటారు జీన్సెస్కి వాటికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నాను. ఇది సమ్వేర్ క్లోజ్ టు 30 grams అలా ఉంది. అండ్ ఇది కూడా నేను తీసుకొని ఆల్మోస్ట్ లైక్ ఒక 4-5 years అవుతుంది. అండ్ దీన్ని అయితే నేను జిఆర్టీలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. ఇవి యాక్చువల్లీ డైలీ వేర్ కానీ తీసుకున్నాను, బట్ నాట్ ఫర్ డైలీ వేర్ అండి. ఇవి కొంచెం బాగా ఏమంటారు బెండ్ అయిపోతున్నాయి, టూ డెలికేట్ ఉన్నాయి. సో దట్ పార్టీ వేర్గానే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవి ఎందుకో చాలా బాగా నచ్చాయి చూడగానే. అండ్ అక్కడక్కడ ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇవి అయితే సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. అండ్ ఇవి కూడా మేము ప్రొద్దుటూరులోనే తీసుకున్నాము. అండ్ అక్కడ చెప్పాను కదా ఏ జ్యువెలరీ తీసుకున్నా లైక్ జస్ట్ 10% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్. అండ్ బ్యాంగిల్స్కి అయితే ఇలా డైలీ వేర్ వాటికి జస్ట్ 8% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ అంతే. అండ్ మనకి ఏ మోడల్ నచ్చినా మనం ఫోటో షేర్ చేస్తే వాళ్ళు చేస్తామా లేదా అని చెప్పేసి ఇట్లా వెంటనే అప్డేట్ చేసేస్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి డెలివరీ as soon as possible కావాలంటే మ్యాక్సిమం అయితే ఒక 10 days ఆఫ్ టైం తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ అయితే ఇవి మా పాపకి తీసుకున్న బ్యాంగిల్స్. అండ్ ఇవి కంప్లీట్గా గోల్డ్లోనే ఉంటుంది, స్టోన్స్ ఏం లేదు. బికాజ్ వాళ్ళు ఇప్పుడు పెరుగుతూ ఉంటారు కదా, సో దట్ చిన్న సైజ్ తీసుకున్నాను తనకి సెట్ అయ్యేలాగా. అందుకోసం అని చెప్పేసి ప్లెయిన్ గోల్డ్లో తీసుకున్నాను, సో దట్ ఫ్యూచర్లో చేంజ్ చేయాలన్నా ఏం లాస్ ఉండొద్దు అని చెప్పేసి. అండ్ ఇది కూడా ఏంటంటే నేను స్క్రూలో తీసుకున్నాను, సో దట్ కొంచెం ఇలా వేసుకునేకి టైట్ అయినా అట్లీస్ట్ స్క్రూతో అయితే కొంచెం బాగా యూస్ చేయవచ్చు కదా అని చెప్పేసి. అండ్ దాని పక్కన ఉన్న బ్యాంగిల్స్ కూడా అంతే, జస్ట్ ప్లెయిన్లో తీసేసుకున్నాను, బట్ వాటికి కూడా స్క్రూ ఉంది. అండ్ ఈ జస్టి కాపలు కూడా అంతే, ఇవి కూడా పాపకి చిన్నప్పుడు తీసుకున్నవి. బట్ ఇవేంటంటే నేను చాలా డేస్ యూజ్ చేయలేదు, ఎందుకంటే చైన్ టైప్ కాదు కదా, ఇది కొంచెం రౌండ్ షేప్ ఉంది. సో దట్ వేస్తుంటే ఏంటంటే జారిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి కొన్ని ఆల్మోస్ట్ దానికి ఒక 6-7 months అలా వచ్చినప్పుడు యూజ్ చేశాను ఇవి. అండ్ యాక్చువల్లీ వేస్తే ఇవి చాలా ఎలిగెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇవి కూడా పాపకి తీసుకునింది. అండ్ ఇవి కూడా ఏంటంటే కంప్లీట్ ప్లెయిన్ గోల్డ్లోనే తీసేసుకున్నాము, సో దట్ ఫ్యూచర్లో చేంజ్ చేయాలన్నా ఏం లాస్ ఉండొద్దు అని చెప్పేసి. అండ్ ఇవి కూడా ఏంటంటే స్క్రూలో తీసుకున్నాను. ఇవైతే ప్రజెంట్ తనకి కరెక్ట్గా కొంచెం లూజ్గానే ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే మేనేజబుల్. బట్ ఇంకొక 1 year అలా అయిందంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అండ్ పార్ట్ 1 అయితే ఇంతే అండి. అండ్ పార్ట్ 2 అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఉండబోతుంది. అండ్ అది కూడా మీరు చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ today's vlog అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ లైక్, డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.